ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ట్రంపెట్ ప్రార్థనా గుంపు యొక్క 6వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అవును, ప్రభు తన మహాకృపను బట్టి ఈ ట్రంపెట్ ప్రార్థనా గుంపును ప్రారంభించడానికి కృప చూపెట్టి ఉన్నారు. కోవిడ్ సమయంలో ప్రభు నాకు ఒక వాగ్దానం ఇచ్చారు. హోషియా 8:1 నుండి, బాకా నీ నోటను ఉంచి ఊదుము, మీ నోరు తెరిచి ప్రార్థించండి, బాకాను ఊదండి, బాకా ఊదుతూనే ఉండండి. అలాగే ఈ 6 సంవత్సరాలు కూడా ప్రభు ఈ బాకాను ఊదుతూ ఉండడానికి సహాయం చేశారు. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము కదా. ఈ రోజు వరకు ప్రార్థించడాన్ని మనము ఆపనే లేదు. మన పెదవుల యందు బాకాను కలిగి ఉన్నాము. ప్రతిరోజు మధ్యాహ్నము 1 గంట నుండి 1:30 వరకు ప్రజల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాము. మా ప్రార్థనా యోధులు, సువార్థికులు, కారుణ్య విద్యార్థులు, పాస్టర్లు, బిషప్పులు, పరిచర్యలో పాలిభాగస్తులు, యవ్వనస్తులు మరియు పరిచర్యలో మాతో ఏకమై ఉన్నటువంటి వారు, మా సిబ్బంది మరియు కారుణ్య ఆసుపత్రిలో ఉన్నటువంటి వారు కూడా కలిసి ప్రార్థించారు. ప్రతిరోజు ప్రభు మాకు నూతన ప్రార్థనాంశములనిచ్చి ఉన్నారు. మరియు ప్రతిరోజు ఎడతెగక దేవునికి ప్రార్థించి ఉన్నాము. ఎంత నమ్మకమైన దేవుని మనం కలిగి ఉన్నాము కదా. ఈరోజు ఈ ప్రార్థన గుంపును బట్టి నేను సంతోషిస్తున్నాను. ప్రార్థనా గుంపు యొక్క 6వ వార్షికోత్సవ సందర్భంగా ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేయాలి అనుకుంటున్నాను. మిమ్మల్ని బట్టి, మీ ప్రేమ ప్రార్థనలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రభు మీ ప్రార్థనలన్నిటినీ ఆలకించి అద్భుతాలను జరిగించి ఉన్నారు. మరియు ఈ ప్రార్థనా గుంపులో నాతో కలిసి ప్రార్థించమని మిమ్మల్ని కోరుచున్నాను. ఫిలిప్పీ 1:4 ప్రకారంగా, మీలో ఈ సత్క్రియను ఆరంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించును. ఈ ప్రార్థనా గుంపును ప్రారంభింపజేసినటువంటి దేవుడు యేసయ్య రాకడ వరకు మనకు తోడుగా ఉంటారు. అవును, ప్రభు మనలను తిరిగి సమకూరుస్తాడు. ఆయన మనలను నిలకడగా స్థిరపరుస్తాడు, మనలను బలపరుస్తాడు. 1 పేతురు 5:10 ఉన్న రీతిగా పూర్ణులుగా స్థిరపరుస్తాడు. అవును, ప్రభువు మనము ఎల్లప్పుడూ ఇతరులకు దీవెనకరంగా ఉండేటట్లుగా చేస్తారు. ఈ ప్రార్థనా గుంపులో కలిసి ప్రార్థించిన మీకు ప్రభు తోడై ఉండి మీ యొక్క సరిహద్దులను విశాలపరచునుగాక. ప్రభు మీకు శుభములు. ప్రభు మీకు తోడై ఉండి మిమ్మల్ని బలపరచి మీ కొరకు ప్రార్థిస్తాను. ప్రేమ కలిగినటువంటి యేసయ్యా, ఈ 6 సంవత్సరాలు మాకు తోడై ఉన్నందుకు నీకు వందనాలు ప్రభువా. 6 సంవత్సరాలు అనేక దినములు నిన్ను ప్రార్థిస్తూ నీ వైపు చూస్తూ ఉన్నామయ్యా. తండ్రి, మీరు మా ప్రార్థనలను ఆలకించి అద్భుతాలను జరిగించి ఉన్నారయ్యా. మీరు పరిచర్యను దీవించారు, కారుణ్యాను ఆశీర్వదించారు, శీషాను దీవించి ఉన్నారు. మా ప్రార్థనా గోపురాలన్నిటినీ దీవించి ఉన్నారు. మా హస్తములలో ఉన్న వాటన్నిటినీ ప్రార్థనా గుంపు ద్వారా మీరు ఆశీర్వదించి ఉన్నారు ప్రభువా. తండ్రి, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి అభివృద్ధి పరిచి ఉన్నారు. వందనాలు ప్రభువా, వందనాలు తండ్రి. ఈ కృప రానున్న దినములలో ఇంకా అధికమవునుగాక. ప్రభువా, పరిచర్యను విశాలపరచండయ్యా. ప్రభువా, మా ప్రార్థనలకు జవాబులను ఇస్తూనే ఉండండి. వారు నన్ను పిలవకముందే నేను వారికి జవాబునిస్తానన్నారు. ప్రభువా, ప్రతి ఒక్కరి ప్రార్థనలను ఆలకించి అద్భుతాలను జరిగించండి. అద్భుతములు జరుగునుగాక, అద్భుతములు. మేము ప్రార్థించిన ప్రతిసారి మాకు తోడుండండి. మేము కదిలిపోకుండా సహాయము చేయండి. మేము భయపడకూడదు ప్రభువా. తండ్రి, మమ్మలను దీవించి ఈ ట్రంపెట్ ప్రార్థనా గుంపును ఆశీర్వదించి అభివృద్ధి పరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. వందనములు. ప్రభు మిమ్మును దీవించుగాక.